రాజకీయ వ్యక్తిగత దురుద్దేశాలతో పబ్లిక్ క్లబ్ కార్యవర్గంపై బురద చల్లడం సబబు కాదని గౌరవ పబ్లిక్ క్లబ్ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నాం అని క్లబ్ కార్యవర్గ ఉపాధ్యక్షులు పెండం చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం సూర్యాపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. శుక్రవారం సూర్యాపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో పబ్లిక్ క్లబ్ కార్యవర్గ ఉపాధ్యక్షులు పెండం చంద్రశేఖర్ మాట్లాడుతూ రాజకీయ వ్యక్తిగతంగా దురుద్దేశాలతో పబ్లిక్ క్లబ్ కార్యవర్గంపై బురద చల్లడం సబబు కాదని గౌరవ పబ్లిక్ క్లబ్ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. గత 20 నెలలుగా ఏ సభ్యుడు కూడా క్లబ్కు అభివృద్ధి గురించి కానీ లెక్కల గురించి కానీ ఎటువంటి వివరణ అడగకుండా నేరుగా మీడియాకి ఎక్కడం, తీవ్రమైన ఆరోపణలు చేయడం సరైన చర్చ కాదన్నారు. పబ్లిక్ క్లబ్ నిధుల విషయంలో కానీ లెక్కల విషయంలో కానీ ఎటువంటి తేడాలు ఉన్నా పూర్తి బాధ్యత మా కార్యవర్గానిది అని, ఎటువంటి విచారణకైనా మేము సిద్ధమని తెలియజేస్తున్నామన్నారు. గతంలో సమకూరని నిధులు మాకు లేకపోయినా కేవలం దుకాణాలు అద్దని మాత్రమే జీతభత్యాలు పోను గత 20 నెలలలో క్లబ్ని అద్భుతంగా అభివృద్ధి చేశామని, సూర్యాపేట పబ్లిక్ క్లబ్ ఇమేజ్ పట్టణ ప్రజల్లో ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దామని, నాకు కానీ మా కార్యవర్గానికి కానీ ఎటువంటి వ్యక్తిగతంగా రాజకీయంగా ఎజెండాలు లేవని తెలిపారు. కేవలం మాకు క్లబ్ సభ్యులు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు క్లబ్ సభ్యులకు చిరకాల ఉపయోగించుకునే వీలున్న కార్యక్రమాలు మాత్రమే చేశాం. సాంస్కృతిక కార్యక్రమాలు కేవలం ప్రమాణ స్వీకారం ఉత్సవం రోజు తప్ప మళ్ళీ ఎప్పుడు చేయలేదని, ఏమైనా సాంస్కృతిక కార్యక్రమాలు నా ద్వారా జరిగి ఉంటే అవి మా సొంత సంస్థ అయిన మనం వికాస్ వేదిక ద్వారా జరిపినవే తప్ప క్లబ్కి ఎటువంటి సంబంధం లేదన్నారు. దయచేసి ఎవరు కూడా క్లబ్ ఇమేజ్ని పాడు చేసే విధంగా ఆరోపణలు చేసి బజారుకు ఎక్కవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో క్లబ్ సంయుక్త కార్యదర్శి దాసరి శ్రీనివాస్, భువనగిరి భాస్కర్, కార్యవర్గ సభ్యులు చిలుముల సునీల్ రెడ్డి, చిప్పలపల్లి జయశంకర్, చెరుకు శ్రీనివాస్, మాదం శెట్టి వీరయ్య, ఎస్కే తహేర్ పాషా, గూడపునేని కిరణ్ కుమార్, కెక్కిరేని సత్యనారాయణ పాల్గొన్నారు.